హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఇంకొక మంచి చాక్లెట్స్తో మీ ముందుకైతే వచ్చేసానండి. అవే కాఫీ టాఫీ అండి. చాలామందికి చాలా ఇష్టం ఉంటుంది ఈ చాక్లెట్స్ అనేవి. అలాంటి చాక్లెట్స్ మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కేవలం ఒక 3 ఇంగ్రీడియంట్స్తో. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. చాలామంది అడిగారు. సో ఫస్ట్ మనము ఒక చిన్న కప్పు తీసుకొని దాంట్లో ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఉంటుంది కదా, బ్రూ కానీ ఏదైనా సరే మీకు నచ్చింది తీసుకోవచ్చండి. 1 నుంచి 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవచ్చు. అంటే మీకు కాఫీ ఫ్లేవర్ ఎక్కువ కావాలి అంటే 1 టీ స్పూన్ ఎక్కువ తీసుకోవచ్చు. దాంట్లోనే 125 ml మిల్క్ తీసుకోవాలండి. మనము మామూలుగా నార్మల్గా పచ్చి పాలు ఉంటాయి కదా, అవేనండి, కాచి చల్లార్చిన పాలు అవేం అక్కర్లేదు, నార్మల్ మిల్క్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆ కాఫీ పౌడర్ని అండ్ మిల్క్ని ఈ రెండింటిని కూడా బాగా మనం మిక్స్ చేసుకోవాలండి మొత్తం కలిసే వరకు. నెక్స్ట్ దీన్ని అయితే మనం సైడ్ ఉంచేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలాగా ఒక ప్యాన్ తీసుకోవాలండి. ఖచ్చితంగా నాన్ స్టిక్ ప్యాన్ అనేది ప్రిఫర్ చేయండి. ఎందుకో కూడా మీకు తర్వాత చెప్తాను. నెక్స్ట్ బటర్ కానీ లేదంటే గీ కానీ ఏదైనా మీకు నచ్చింది తీసుకోవచ్చండి. నార్మల్గా బటర్ ఇంకా బెటరు, నా దగ్గర అవైలబుల్ లేదు, సో నేనైతే నెయ్యి వేస్తున్నాను. డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మిల్క్ మేడ్ అండి. మిల్క్ మేడ్ తీసుకోవాలి మనము. ఖచ్చితంగా దీనికి మాత్రం బయటది యూస్ చేయడానికి ట్రై చేయండి. హోమ్ మేడ్ కంటే బయటది మనకి చాలా బెటర్ అనమాట. ఇది 200 ml మిల్క్ మేడ్ అండి నేను యూస్ చేసింది. మీకు ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం క్వాంటిటీస్ పెంచుకోవచ్చు. అంటే 250 ml మిల్క్ తీసుకోవచ్చు. అలాగే 400 ml మనకి మిల్క్ మేడ్ తీసుకోవచ్చు అనమాట. నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఇంగ్రీడియంట్స్ కూడా, క్వాంటిటీ అనేది చెక్ చేసుకొని మీరు చూసుకోవచ్చు. ఇది 2 to 3 మినిట్స్ కొంచెం ఫ్రై అయినిచ్చిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న మిల్క్ అండ్ కాఫీ పౌడర్ ఉన్నాయి కదా, వాటిని అయితే మనం వేసేసుకొని ఆ తర్వాత మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. లో టు హై ఫ్లేమ్లో ఉంచుకొని మనం మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా కేర్ఫుల్గా ఉండాలండి. అటు ఇటు వెళ్ళి చేసే రెసిపీ అయితే ఇది కాదు. మనం గ్యాస్ దగ్గరే ఉండి చాలా నిదానంగా మనం కలుపుతూనే ఉండాలా, మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు అంటే మిల్క్ మేడ్ యూస్ చేసాం కాబట్టి. ఖచ్చితంగా నాన్ స్టిక్కే యూస్ చేయమన్నాను కదా, ఇందుకేనండి. నార్మల్గా దేంట్లో మనం దీన్ని చేసినా కానీ మనకి వెంటనే అడుగంటిపోతుంది, మాడిపోతుంది, రెసిపీ మొత్తం పాడైపోతుంది. ఖచ్చితంగా నాన్ స్టిక్కే యూస్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇలాగా తెరులుతూ కనిపిస్తూ ఉంటుంది, పొంగులు వస్తూ, దాన్ని మనం కలుపుతూ ఇలానే స్పాచులా తీసుకొని మిక్స్ చేస్తూనే ఉండాలి. టైం కూడా చాలా తీసుకుంటుందండి, చాలా ఓపిక ఉండాలన్నమాట ఇవి చేయాలంటే. కానీ ఎంత కష్టపడ్డా కానీ వన్స్ మనం ఆ టేస్ట్ అనేది చూసిన తర్వాత నిజంగా చెప్తున్నాను, మనకు అసలు ఇంతసేపు చేసిన ఫీలింగే పోతుంది అనమాట. అంత టేస్టీగా ఉంటాయి. మనకి బయట తింటూ ఉంటాం కదా, అంతకు మించి టేస్ట్ అయితే ఉంటుందండి. కాఫీ ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంటాయి చాక్లెట్స్ అనేవి. నేను ఒక 40 to 50 మినిట్స్ మిక్స్ చేసిన తర్వాత ఇలా అయిందండి ఇది. నేనేంటంటే కొంచెం మిల్క్ ఎక్కువ తీసేసుకున్నానండి, సో దానివల్ల నాకు టైం అనేది కొంచెం ఎక్కువ తీసుకునింది అనమాట. మనకి చాక్లెట్ అనేది తయారవుతుంది ఇంకా అన్నదాకా మనము ఇలాగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. మనకి ఒక ముద్ద ఫామ్లో వస్తుందండి, అప్పటిదాకా మనమైతే మిక్స్ చేసుకుంటూనే ఉండాలన్నమాట. ఇలా లిక్విడ్గా ఉన్నప్పుడే మనం కానీ తీసేసాము అంటే మనకి చాక్లెట్ అనేది మనం చుట్టలేము, ఫామ్ అవ్వదన్నమాట, లిక్విడ్గానే ఉంటుంది. సో ముద్ద అనేది మనకి ఫామ్ అవుతుంది. ఇంకా అంటే ఇది చల్లారే కొద్దీ కూడా గట్టి పడిపోతుందండి. సో అది కూడా మీరు మైండ్లో ఉంచుకోవాలి. అంటే మనకి ఇంకా గట్టి పడుతుందేమో అనుకోవద్దు అనమాట. తీసిన తర్వాత మనకి వెంటనే గట్టిగా అయిపోతుంది చాక్లెట్ అనేది. మనం చేత్తో పట్టుకుంటే మనకి చేతికి అంటుకోదండి. ఒక ఫ్యూ సెకండ్స్ చల్లారగానే మనకి ఒక ఎట్లాగా చాక్లెట్ లాగా గట్టిగా అయిపోతుంది. అప్పటిదాకా మనమైతే ఇలానే చేసుకోవాలి. నెక్స్ట్ ఇలాగా ఒక బటర్ పేపర్ మీద ఆయిల్ గ్రీస్ చేసి దీన్ని మొత్తం మనము ఇలాగా వేసేసుకోవాలి. ఈ చాక్లెట్స్ అనేవి కూడా కాలుతూనే ఉంటుందండి. ఇది అప్పుడే మనం చేసేసుకోవాలి కేర్ఫుల్గా. లేదు అంటే మనకి గట్టి పడిపోయి మన చాక్లెట్స్ అనేవి చేసుకోవడానికి రాదనమాట. కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇలాగా ఈ బటర్ పేపర్తో మనము ఇలా ఒక 6 to 7 టైమ్స్ ఇలాగా అంటే మనకి బాగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అంటే వదిలేస్తే మనకి పైనంతా గడ్డలాగా చాక్లెట్ అనేది ఫామ్ అయిపోతుంది. సో అప్పటిదాకా ఉంచుకోకుండా మనం ఇలాగ అంటూ ఉంటే మనకి అలానే ఉండిపోతుంది. నెక్స్ట్ ఇలాగా కొంచెం కొంచెంగా అంటే మీకు ఎంత సైజు కావాలో అంతవరకు మీరు
దీన్ని ముద్దను అనేది తీసుకొని నెక్స్ట్ ఇలాగా చాక్లెట్ లాగా మీరైతే చేసుకోవచ్చండి. చేతికి కొంచెం ఆయిల్ కానీ వెన్న కానీ గ్రీస్ చేసుకుంటే చేతికి అంటుకోకుండా నీట్గా అయితే మనకి వచ్చేస్తాయండి. అన్నీ కూడాను సేమ్ ప్రాసెస్ అండి. మీకు ఇంకేమైనా షేప్ కావాలన్నా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటాయండి. ఖచ్చితంగా చాక్లెట్ లవర్స్ ఈ రెసిపీని మాత్రం ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకైతే కంపల్సరీ చెప్పండి. వన్స్ మీరైతే ట్రై చేసిన తర్వాత తిన్న తర్వాత ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేస్తారండి. ఖచ్చితంగా ఇదైతే షూర్గా చెప్తున్నాను. నెక్స్ట్ ఇలాగా బటర్ పేపర్ని అయితే మనం కట్ చేసి ఉంచుకోవాలండి. ఇలా ఒక్కొక్క చాక్లెట్ని మనము బటర్ పేపర్లో ఉంచేసుకొని నెక్స్ట్ ఇలాగా చాక్లెట్ లాగా చుట్టేసుకోవచ్చు. లేదు అంటే నార్మల్గా చాక్లెట్స్కి ఫాయిల్ ర్యాపర్స్ ఉంటాయి కదండి, వాటితో కూడా మీరు సేమ్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. ఇవి బయట అయితే 1 వీక్ to 10 days మనకి బాగానే ఉంటాయండి. అదే ఫ్రిడ్జ్లో అయితే మనకి 2 to 3 months కూడా మనకి పాడవ్వండి. చాలా బాగుంటాయి, క్రిస్పీగా అండ్ టేస్టీగా కూడాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్స్ అన్నీ కూడా ఒక గాజు సీసాలో కానీ నార్మల్ బాక్స్లో కానీ ఎయిర్టైట్ బాక్స్లో ఉంచేసుకోవచ్చు, బయట కానీ లేదంటే ఫ్రిడ్జ్లో కానీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా వీడియో షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. వీడియో చూసిన తర్వాత లైక్ మాత్రం ఇవ్వకుండా ఉండకండి, ఖచ్చితంగా ఇవ్వండి. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో, చిన్నప్పుడు ఆశా చాక్లెట్స్ మాదిరి ఉన్నాయండి. థ్యాంక్ యూ.